ఫోన్పే పేమెంట్ చేశారా? వెంటనే మీ జీమెయిల్కి నోటిఫికేషన్ రావాలంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. అయితే చాలామంది ఫోన్పే నుండి పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ అయినట్టు ఫోన్పే యాప్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్పేకి వచ్చే నోటిఫికేషన్స్ వేరు, జీమెయిల్కి వచ్చే నోటిఫికేషన్స్ వేరు. కానీ జీమెయిల్కి నోటిఫికేషన్ రావాలంటే ఈ సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు జీమెయిల్కి నోటిఫికేషన్ రావాలంటే మీరు ఫోన్పే యాప్లో అయితే ఈ ఈమెయిల్ని అయితే మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది మీకు ఈ స్క్రీన్ ద్వారా అయితే చూపిస్తాను. ఓకే, ఈ విధంగా అయితే ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టాప్లో ప్రొఫైల్ కనిపిస్తుందిగా, దాని మీద అయితే ట్యాప్ చేసి ఓపెన్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పైన మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. తర్వాత ఈ విధంగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇందులో వచ్చేసి మీ పేరు మరియు ఈమెయిల్ ఐడిని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ కాకపోతే ఇక్కడ అప్డేట్ చేయమని అయితే మీకు ఎంటీగా అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేసి కింద అప్డేట్ చేంజెస్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ అయిపోతుంది. ఈ విధంగా ఫోన్పే యాప్లో మీరు ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్లో జీమెయిల్కి నోటిఫికేషన్స్ రావాలని అయితే నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోన్ ఓపెన్ చేసి యాప్ నోటిఫికేషన్స్ అని టైప్ చేసి యాప్ నోటిఫికేషన్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇందులో వచ్చేసి జీమెయిల్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓకే, ఈ విధంగా అయితే నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి. ఇవి మీరు ఆన్ చేసుకున్న వెంటనే మీరు ఎప్పుడైనా ఫోన్పే యాప్లో మీరు ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే మీ మెయిల్కి అయితే ఈ విధంగా అయితే ఫోన్పే చేసినట్టు నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయితే నోటిఫికేషన్స్ రాకపోతే ఈ విధంగా అయితే చేసినట్లయితే నోటిఫికేషన్స్ వస్తాయి. ఫోన్పే నార్మల్ యూజర్స్కి ఈమెయిల్ అలర్ట్స్ అన్ని ఉండకపోవచ్చు. మోస్ట్లీ SMS ప్లస్ యాప్ నోటిఫికేషన్స్ గ్యారంటీగా అయితే వస్తాయి. ఈమెయిల్ ఆప్షన్ గ్రాడ్యువల్లీ లిమిటెడ్ యూజర్స్కి మాత్రమే ఉంటుంది. ఓకే, మీరు సెట్టింగ్ చేసుకోవాల్సింది ఫోన్లో కాదు, ఫోన్పే యాప్లో ఈమెయిల్ యాడ్ చేసుకున్నప్పుడే మీకు మెయిల్ అలర్ట్ అనేది వస్తుంది.